బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది మనకి. మొత్తం దేశంలో 700 యాక్టివ్ కేసులు నమోదైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఓవరాల్ ఇండియాకి సంబంధించిన కరోనా అప్డేట్స్ చూస్తున్నాం మనం. పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మళ్లీ లాక్డౌన్ వస్తుందా అన్న పరిస్థితులు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ అనేది మనందరికీ తెలుసు, ఎంత దారుణమైనటువంటి వైరస్ మనందరికీ తెలుసు. ఎందుకంటే గత కరోనా 2020లో ఎప్పుడైతే ఒక్కసారిగా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొన్ని వేల లక్షల ప్రాణాలు కోల్పోయాయి. శవాలను కాల్చడానికి కూడా స్థలం లేని సిచ్యువేషన్ మనకు ఎదుర్కొంది. హాస్పిటల్లో కూడా రూమ్స్ దొరకనటువంటి పరిస్థితిని మనం చూసాం. అట్లాంటి కరోనా ఒక గత 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా మనం చూస్తున్నాము. ఎంతటి దారుణంగా ఉన్నటువంటి ఆ వైరస్ ఎంతటి ప్రాబ్లమ్స్ ని మనకి క్రియేట్ చేసిందో. సో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుందో కరోనా. సో మళ్ళీ ఈ దేశంలో 750కి పైగా పెరిగినటువంటి కేసుల నేపథ్యంలో మరి దేశంలో మళ్ళీ యాక్టివ్ కేసెస్ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మరి లాక్డౌన్ పెడతారా అన్న వార్తలు కూడా అందుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కేరళలో అత్యధికంగా 400కు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇటు మహారాష్ట్ర, అటు ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, ఇటు యూపీ, పశ్చిమ బెంగాల్లోనూ పెరుగుతోంది కోవిడ్ కేసులు అని చెప్పొచ్చు. తాజాగా బీహార్లో కూడా తొలి కేసు నమోదైనట్లుగా మనకి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పాజిటివ్ కేసెస్ పెరుగుతూ ఉండటంతో అప్రమత్తమైంది కేంద్ర ఆరోగ్య శాఖ. మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచనలు చేస్తూ ఉంది. ఒకవైపు కరోనా బాధితుల్లో జ్వరం, ముక్కు కారటం కూడా మనకి కరోనాకు సంబంధించినటువంటి సిమ్టమ్స్ కూడా మనకి తెలుసు. గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పొడి దగ్గు రావటం, ఇటు అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి కరోనా కేసెస్ గా గుర్తిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కరోనా టెస్ట్ చేయటం, ఇటు దాన్ని కరోనాగా కోవిడ్ గా నిర్ధారిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు వారంలో 750కి కరోనా కేసులు పెరిగాయంటే ఇటు దేశవ్యాప్తంగా ఎంత త్వరగా వ్యాప్తిస్తోందో, ఎంత త్వరగా కరోనా విజృంభిస్తోందో మనకి అర్థమవుతూ ఉంది. సో ప్రజెంట్ తాజాగా బీహార్లో కూడా తొలి కేసు నమోదైనట్లుగా వార్తలు అందుతూ ఉన్నాయి మనకి. ఇటు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, యూపీ, పశ్చిమ బెంగాల్లోనూ కోవిడ్ కేసులు వరుసగా పెరుగుతూ ఉన్నాయి. ఇటు మొన్న కూడా మనం చూసాము, హైదరాబాద్ లో కూడా ఒక కేసు నమోదైనట్లుగా మనకి వార్తలు వచ్చాయి. ఇటు దేశంలో కూడా 1000కి చేరింది కరోనా యాక్టివ్ కేసెస్ అని చెప్పొచ్చు. మరి కరోనా మళ్ళీ తాండవం చేస్తోందా, ఇటు మళ్ళీ లాక్డౌన్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రజెంట్ చూస్తున్నాం కరోనాకు సంబంధించి ఇటు దేశంలో 1000 యాక్టివ్ కేసెస్ గా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఏం చెప్తుంది కేంద్ర ఆరోగ్య శాఖ? కరోనా మళ్ళీ కేసులు రోజులకు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా దీంట్లో పోటీ పడుతూ కనిపిస్తోంది. ఎందుకంటే దేశంలో 1000కి కరోనా యాక్టివ్ కేసులు చేరాయి. వారంలోనే 750 కేసులు నమోదయ్యాయి. కేరళ అత్యధికంగా 400కు పైగా కేసులు నమోదయ్యాయి తెలుస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకడం అనే ద్వారా అవి కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా కేసులుగా అవి నిర్ధారణ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక దేశంలో మరి ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, యూపీ, పశ్చిమ బెంగాల్లోనూ ఈ కోవిడ్ కేసులు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే కేరళ, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు ఢిల్లీలో కూడా గత వారం రోజులుగా దాదాపు 25 కేసుల వరకు కూడా ఇక్కడ కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే సీజనల్ వ్యాధులకు సంబంధించిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, దగ్గు, జలుబు, కళ్ళు మండటం, ఈ సేమ్ సింటమ్స్ అనేది కరోనాలో కూడా ఉంటాయి. కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ సీజనల్ వ్యాధులు కదా ఏం కాదు నిర్లక్ష్యం చేయడం వల్ల అది కాస్త కరోనా దారి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జలుబు, దగ్గు వచ్చిందని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేస్తుంది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, నిర్లక్ష్యం వహించదు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. తాజాగా చూసుకుంటే బీహార్ లో ఒక కేసు నమోదైనట్టు కాస్ట్ పెరుగుతూ ఉండడంతో రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశారు. పలు స్కూళ్ళు మాస్కులు ధరించాలి అనేది ప్రధానంగా, ఎక్కడైతే కేసులు ఎక్కువ ఉన్నాయో అక్కడ మాస్కులు ధరించాలి. మరోవైపు ప్రతి ఒక్కరు కూడా అంటే ఇద్దరు కేసులు వచ్చాయి అప్పుడే మాస్కులు ధరించాలని కాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ద్వారా కరోనాను నివారించవచ్చు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా
చెప్తూనే దానిలో భాగంగా ఈ మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం అనేది తప్పనిసరిగా చేయాలి. తప్పనిసరి చేయడం ద్వారా కొంత నివారణ ఇచ్చు అనేది కూడా భావిస్తాం. కరోనా బాధితుల్లో ఎక్కువగా జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందులోనూ చిన్నపిల్లలు, వృద్ధులలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వారు ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా అవకాశం ఉందంటూ కూడా ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా సమీక్ష నిర్వహిస్తోంది. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది, యాక్టివ్ కేసులు ఎన్నో ఉన్నాయి, రికవరీ కేసులు ఎన్నో ఉన్నాయి అనేది కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులతోనూ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వారందరికీ కొన్ని సూచన చేస్తున్నారు. ఈ కరోనా దృష్టిలో ఉంచుకుని ఈ కోవిడ్ బెడ్ అనేది కూడా సపరేట్ గా ఏర్పాటు చేయాలి. ఆక్సిజన్ సిలిండర్లు కానీ కోవిడ్ బెడ్లను సపరేట్ గా ఏర్పాటు చేయాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల్లో అన్ని ఫెసిలిటీ, కోవిడ్ సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉండే విధంగా కూడా జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రులకు కొన్ని సూచనలు చేశారు. కానీ ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దంటూ కూడా కేంద్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, దేశంలో మరోసారి వైరస్ కలకలం సృష్టిస్తోందనే చెప్పొచ్చు. ఇటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇటు రోజు రోజుకు పెరుగుతోందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం 1000కి పైగా కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో గత వారంలో మొత్తం కూడా 752 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత వారం అత్యధికంగా కేరళ, మహారాష్ట్ర, ఇటు ఢిల్లీలో కూడా అత్యధిక సంఖ్యలో కొత్త ఇన్ఫెక్షన్స్ నమోదైనట్లు వెల్లడించింది. కేరళలో కొత్తగా 335 ఇన్ఫెక్షన్స్ కూడా నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం యాక్టివ్ కేసులు 430కి చేరుకున్నాయి. మహారాష్ట్రలో 153, ఢిల్లీలో 99 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం మహారాష్ట్రలో మొత్తం కూడా 200 యాక్టివ్ కేసులు అని చెప్తున్నారు. అయితే 153 ఇన్ఫెక్షన్స్ కూడా అంటున్నారు. అయితే ఢిల్లీలో మొత్తం కూడా 104 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత గుజరాత్లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15 కేసులు, పశ్చిమ బెంగాల్లో 12 కేసులు నమోదయ్యాయి. అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మొత్తంగా చూసుకుంటే 7 చనిపోయారు. మహారాష్ట్రలో 4, కేరళలో 2, అంటే కర్ణాటకలో 1 కోవిడ్ వైరస్ అటాక్ అయ్యి చనిపోవడం జరిగింది. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గతంలో దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేయటం వల్లనే ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువగా ఉందని, అనారోగ్యం ఉన్న వాళ్ళకే ఇప్పుడు కరోనా అటాక్ అవుతోందని చెప్తున్నారు. అంటే ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉందో, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో, గతంలో కూడా ఎవరైతే కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, అంటే ఎవరైతే తక్కువగా డోస్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే టీకాలు వేయటం వల్లనే ఇప్పుడు కేసుల సంఖ్య మరీ తక్కువైందని చెప్తున్నారు. అయితే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే, ఎవరైతే మనం కరోనాకు సంబంధించినటువంటి కొన్ని కోవిడ్ వ్యాక్సిన్స్ టీకాస్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి మాత్రం కరోనా ఎటువంటి హాని చేయదని చెప్తున్నారు. ఇప్పుడైతే అనారోగ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎవరైతే కరోనా టీకా తీసుకోలేదో, ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో అండ్ అనారోగ్య బారిన ఎవరైతే పడి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దగా వీళ్ళకి అనారోగ్యం ఉన్న వాళ్ళకి తప్ప ఇంకా వేరే వాళ్ళకి పెద్దగా ప్రభావం చూపించడం లేదని, ఇటు జనం భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అయితే వైద్య శాఖ స్పష్టం చేస్తోంది. బట్ ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. కరోనా అంటే అందరికీ తెలుసు, ఇది కొత్తగా వచ్చింది కాదు. ఒక 4-5 years నుంచి మనం దీన్ని ఫేస్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటీవల ఆసియా దేశాలు, మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటు వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్, దాని ఉపారకాలే కారణంగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే JN1 ఉపారకాలైన LF7NB 1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ కూడా తెలపడం జరిగింది. ఇటు జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయని, బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు. అయితే కేసుల పరంగా మనం చూసుకుంటే కనుక కేరళ మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానం మహారాష్ట్రలో ఉంది. అలాగే ఢిల్లీలో, గుజరాత్,
కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కూడా ఈ వైరస్ తీవ్రత అనేది అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా బీహార్లో కూడా తొలి కేసు నమోదైపోయింది. అంటే కేసులు నమోదైనప్పటికీ కూడా తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ అయితే పేర్కొంటూ ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇప్పుడైతే ఎవరైతే ఇల్నెస్ అనారోగ్యంగా ఎక్కువగా అనారోగ్య బారిన పడిన వాళ్ళు ఉంటారో, ఎవరికైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే, వైరస్ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది వ్యాప్తించే అవకాశాలు అండి. సో ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా రావచ్చు. ఫుడ్ని కూడా కరెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం, ప్రోటీన్ మనకి ఎక్కువ అందేలాగా చూసుకొని ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాలని అయితే కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తూ ఉంది. సో ప్రజెంట్ బీ అలర్ట్గా ఉండని చెప్పి హెల్త్ WHO కూడా రిలీజ్ చేయడం జరిగింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయాన ఎవరికి కోవిడ్ వస్తుందో తెలియదు కాబట్టి ఏ చిన్న చిన్న లక్షణాలు ఉన్నా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అలర్ట్గా ఉండమని చెప్తోంది.